అమ్మా ఏంటి ఈరోజు స్పెషల్? పాతకాలం వంటల సిరీస్ అసలు సూపర్ హిట్, మిలియన్స్కి వెళ్తున్నాయి. ఈరోజు కొత్త రకమే కావాలి నాకు. పాత రకమే చేస్తాను నేను. పెసరపప్పు పాటోరి ఏంటిది? ఇది మనకి ఇంట్లో కాయగూరలు లేకపోతే పూర్వం నుంచి మన ఇంట్లో పెసరపప్పు పాటోరి ఇలాంటివి చేసేటోళ్ళం. ఈ రోజు కూడా శనివారం కాబట్టి నాకు ఇది ఎలా చేయాలనిపించింది. ఏంటి అది ఎలా చేస్తావు? ఏముంది, పెసరపప్పు నానబెట్టుకొని ఒక గంటన్నర నానాక గ్రైండ్ చేసుకుంటాం. అందులో ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఎర్రుల్లి, వెల్లుల్లి వేస్తాం. అది గ్రైండ్ చేసి ఒక పక్కన పెట్టుకొని కళాయి పెట్టుకొని అందులో కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అవి వేగుతున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేసి అవి వేగుతున్నప్పుడు ఈ ముద్ద అందులో కలిపిస్తాం. ఇదేంటంటే కొంచెం అలా కలుపుతూ ఉండాలి. ఇందులో ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ పడుతుంది. అది గుడ్డు పాటోరి ఎలాగొస్తుందో అలా ఈడిన వరకు ఒక అరగంట అవుతుంది. కొంచెం అలా కలుపుతూ ఉండాలి. ఇది వేడి వేడి అన్నంలో రసం వేసుకొని ఇది నంచుకొని తింటే సూపర్ ఉంటుంది. అబ్బా, అయితే తినాల్సిందే. ఎరగదిద్దాం. అది రసం అన్నంలో టమాటా ముక్క పెట్టుకొని కొంచెం పెసరపప్పు పాటోరి ఇలా పెట్టి ఇలా ముద్ద తీసి ఎలా ఉంది మరి మన డైలాగ్ ఏంటి? నోట్లో బ్లాస్టే.